ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ. ఓం శ్రీం హ్రీం శ్రీం ఓం నవదుర్గాయ నమ. ఓం సద్గురు అంతర్ముఖానంద వేదవ్యాస భట్టారక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మణే నమ. శ్రీమద్దేవి భాగవత మహత్యం భాగం 124 సప్తమ స్కందం అధ్యాయం 18. హరిశ్చంద్రుణ్ణి పరీక్షపెడతాకి ఒక మాయా శోకరాన్ని సృష్టించి పంపించాడు. అది ఏడుస్తున్నట్టుగా ఉన్నది. ఫస్ట్ ఒక స్త్రీ వచ్చి ఏడుస్తున్నట్టుంటే తరుముకుడు ఎక్కడెక్కడికో తీసుకెళ్ళిపోయింది. తర్వాత ఆవిడ విశ్వామిత్రుడు నా కోసం తపస్సు చేస్తున్నాడంటే విశ్వామిత్రుడిని తపస్సు చేయొద్దని అన్నాడు. తర్వాత మాయా శోకరాన్ని సృష్టించి ఇతని ఉద్యానవన్ని మీద పంపిస్తే అతను అక్కడి నుంచి ఉద్యానవనంలోంచి తరిమి కొడతాకన్నట్టు వెళ్తే అక్కడ అడవిలోకి ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. అప్పుడు అక్కడ విశ్వామిత్రుడు వచ్చి ఒక బ్రాహ్మణుడిలాగా వచ్చి ఇక్కడ ఎక్కడికి వెళ్ళిపోయిందా అనుకుని తప్పిపోయానని చూసుకుంటే ఒక బ్రాహ్మణుడు కనిపించాడు. అతనే విశ్వామిత్రుడు మారువేషంలో వచ్చాడు. నేను అయోధ్యాపతిని, నన్ను దారి చూపించండి అని అడిగాడు. మీకు కావాలంటే యజ్ఞాలైనా చేస్తే ధనం ఇస్తానని చెప్పాడు. ఇప్పుడు అధ్యాయం 18. హరిశ్చంద్రుడి మాటలకు వృద్ధ బ్రాహ్మణుడు పెద్ద పెట్టున నవ్వాడు. మహారాజా, ఈ తీర్థం చాలా పుణ్యప్రదం, పాపనాశకం. ఇందులో స్నానం చేసి పితృదేవతలకు తర్పణాలు విడిచిపెట్టు. ఇది శుభముహూర్తం. అటు తర్వాత నీ శక్తి కొలిది తృణమో పనమో దానం చేద్దువు గాని ఈ పుణ్యతీర్థంలో చేసిన స్నానాలు దానాలు రెట్టింపు ఫలితాలు ఇస్తాయి. ఇలాంటి ప్రదేశాలకు వచ్చి స్నానం చేయకుండా వెళ్ళటం మహాపాపం. అది ఆత్మహత్య సదృశమని స్వయంభువు చెప్పాడు కనుక ముందుగా స్నాన తర్పణాలు కాని అటు తర్వాత నీకు దారి చూపిస్తాను. రాజధానికి విడుదువు గాని నువ్వు ఇచ్చే దానానికి సంతోషించి నీతో కూడా అందాక నేను వస్తాను. హరిశ్చంద్రుడు రాజవేషం తొలగించుకుని స్నానోచితంగా నదిలోకి దిగాడు. 3 మునకలు వేశాడు. నదిలోనే నిలబడి పితృదేవతలకు తర్పణాలు విడిచిపెట్టాడు. బ్రాహ్మణుడి దగ్గరకు వచ్చి, స్వామి, దానం చేయాలనుకుంటున్నాను, నీకు ఏది కావాలో కోరుకో. ఆవుల, నేల, బంగారమా, ఏనుగుల, రథాల, అశ్వాల, ఏదైనా సరే కోరుకున్నదంతా ఇస్తాను. నా దృష్టిలో ఇవ్వకూడనిదంటూ ఏదీ లేదు. ఇది నా వ్రతం. రాజసూయంలో మునీశ్వరుల సమక్షంలో చేపట్టాను. ఈ పుణ్యతీర్థము నువ్వు అదృష్టవశాత్తు ఇక్కడ లభించారు. మొగమాట పడక కావలసింది ఏదో కోరి నన్ను చరితార్థుని చెయ్యి అని అభ్యర్థించాడు. రాజన్, నీ కీర్తిని గురించి చాలా కాలం క్రితమే విన్నాను. నిన్ను మించిన దాత లేడని వశిష్ఠుల వారు చెప్పారు. హరిశ్చంద్రో నృపశ్రేష్ఠ సూర్యవంశే మహీపతి తాదృశో నృపతి ధాత నభూతో నా భవిష్యతి అన్నారు ఆయన. మహాదాతగా అంతటి కీర్తి ప్రతిష్టలు గడించుకున్న త్రిశంకు తనయుడు నువ్వు. నేను అడగవలసిందే, నువ్వు ఇవ్వవలసిందే. పైగా కోరుకోమంటున్నావు. సరే అయితే అడుగుతున్నాను విను. హరిశ్చంద్ర, నేను పుత్రుడికి వివాహం తలపెట్టాను. అందుకోసం ధనం కావాలి. విప్రవర్య, సంశయించకుండా అడుగు. పుత్రుడి వివాహం చెయ్యి. అందుకు అవసరమైన ధనమంతా నేనే ఇస్తాను. ఇది నా ప్రతిజ్ఞ. హరిశ్చంద్రుడు ఇలా వాగ్దానం చేయడంతో వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఉన్న విశ్వామిత్రుడు తన గాంధర్వ మాయా విద్యను స్మరించి ఒక కుమారుణ్ణి 10 ఏళ్ల ఒక బాలకును అక్కడ ప్రత్యక్షం చేశాడు. రాజా, నేను విశ్వామిత్రుడిని. ఈ ఇద్దరికే నేను వివాహం చేయాలి. పిల్లల వివాహ నిమిత్తం గృహస్థుడికి చేసిన సహాయం రాజసూయం కంటే ఎక్కువగా ఫలాన్ని ఇస్తుంది అన్నాడు. హరిశ్చంద్రుడు మాయా మోహితుడైపోయాడు. అలాగే అని మరొకసారి ప్రతిజ్ఞ చేశాడు. మరి ఇంకా మాట్లాడలేదు, నిలబడ్డాడు. రాజ్యదానం. మహారాజా, వివాహ వేదిక దగ్గరే నీకు తోచింది దానం చేద్దువు గాని పద అన్నాడు విశ్వామిత్రుడు. అందరూ కలిసి అడవి దాటి ఆశ్రమం చేరుకున్నారు. అగ్నిహోత్రం ముందు వధువులను కూర్చోబెట్టాడు. కౌశికుడు దానం చేయమన్నాడు. విశ్వామిత్ర, ఏమి కావాలో కోరుకో. ఇవ్వరానిది ఇవ్వకూడనిది అయినా సరే ఇచ్చేస్తాను. నాకు యశస్సు కావాలి అంతే. సంపదలు పుష్కలంగా ఉండి పరలోక సుఖప్రదమైన శుభ యశస్సును గడించుకోలేనివాడి జీవితం ముమ్మాటికి వ్యర్థం. అయితే మహారాజా, అడుగుతున్నాను. గజాశ్వ రథ రత్న రసమేతమైన నీ రాజ్యాన్ని అగ్నిసాక్షిగా ఈ వరుడికి దానం చెయ్యి అన్నాడు విశ్వామిత్రుడు. మాయా సంహితుడైన హరిశ్చంద్రుడు వెనక ముందు ఆలోచించకుండా ఇచ్చేవేశాను అన్నాడు. స్వీకరించానన్నాడు విశ్వామిత్రుడు. దానయోగ్యమైన దక్షిణను కూడా ఇవ్వాలి. దక్షిణారహితమైన దానం నిష్ఫలం అంటారు. అంచేత దానఫలం కోసం దక్షిణ కూడా ఇయ్యని రొక్కించాడు. ఏ దానం ఇవ్వాలో ఎంత ఇవ్వాలో చెప్పమన్నాడు. మహారాజు 2.5 బారువులు బంగారం కావాలన్నాడు విశ్వామిత్రుడు. ఇస్తానన్నాడు హరిశ్చంద్రుడు. అడవిలో ఎక్కడో చిక్కుబడిపోయిన సైన్యం మహారాజును వెతుక్కుంటూ అక్కడికి వచ్చింది. రాజును స్తుతించింది. హరిశ్చంద్రుడిలో ఉలుకు పలుకు లేదు. ముఖమంతా చింతా వ్యాకులతమై కనిపిస్తుంది. నిశ్శబ్దంగా సైన్యంతో కలిసి రాజధాని చేరుకున్నాడు. సరాసరి అంతఃపురంలో ప్రవేశించాడు. ఏమి చేశాను నేను? ఇటువంటి దానాలు చేయవచ్చనా? ఎంత మోసపోయాను! ఈ అడవిలో బ్రాహ్మణుడు
దోపిడీ దొంగలా నన్ను దోచుకున్నాడు. సపరిచ్ఛిదంగా రాజ్యాన్ని ఇచ్చేశాను. 2.5 బాడుగుల బంగారం దక్షిణగా బాకీ పడ్డా. నా మతి ఏమైపోయింది? ఇంత అజ్ఞానం ఎలా ఆపరించింది? మునీశ్వరుడు ఎంతటి కపటి తపస్సు అయ్యుండి నన్ను వంచాడు. సరే కానీ దైవగతి ఎలా ఉంటే అలా జరుగుతుంది. చింతాకులుడైన భర్తను చూసి మహారాజ్ఞి మాధవీదేవి కంగారు పడింది. విమనస్కులుగా ఉన్నారు, కారణం ఏమిటని అడిగింది. బెంగ పెట్టుకుంటే ఆరోగ్యం చెడిపోతుంది. చింత అనేది మరణంతో సమానం. ప్రభు విచక్షణులై చింతను పారద్రోలండి, స్వస్థ చిత్తులవ్వండి. అసలు మీకు ఏమి లోటని దిగులు పడాలి? పారిపోయిన పుత్రుడు తిరిగి వచ్చాడు. రాజసూయ మహాయజ్ఞం చేశారు. శత్రురాజు అనేవాడు లేడు. వరుణుడు సంతోషించాడు. ఈ భూలోకంలో మీకు సాటి వచ్చే రాజే లేడాయే. మీరు దిగులు పడటం ఏమిటి? వింతగా ఉందే అంది మహారాజ్ఞి. హరిశ్చంద్రుడు అంటీ ముట్టనట్టు ఏవో 2 మాటలు పలికాడు. భోజనం చెయ్యలేదు. చెయ్యి మీద పడి దొర్లుతున్నాడేగా నిద్ర పట్టడం లేదు. అలాగే తెల్లవారింది. హంస తులికా తలపున దిగాడు. ప్రాతసంధ్యాదకం పరధ్యానంగానే అయ్యింది అనిపించాడు. విశ్వామిత్రుడు వచ్చాడని, ద్వారం దగ్గర నిలబడ్డాడని ప్రతిహారి వచ్చి విన్నవించాడు. అంతలోకి మహర్షి లోపలికి రానే వచ్చాడు. వస్తూనే నా రాజ్యం నాకు ఇయ్యే, బంగారం మీద అన్నాడు. స్వామి, ఈ రాజ్యం తమరిదే. నేను విడిచిపెట్టి ఈరోజే వెళ్ళిపోతాను. ఇంతలోకి కంగారు పడకండి. ధనాగారంతో సహా దానం చేశాను కనుక ఇక్కడ బంగారం నేను ముట్టుకోకూడదు. దక్షిణగా ఇస్తానన్న 2.5 బారుల బంగారాన్ని మాత్రం ప్రస్తుతం ఇవ్వలేను. కాలం కలిసి వచ్చి మళ్ళీ నాకు ధనయోగం పడితే అప్పుడు తప్పక చెల్లిస్తాను. అందాక ఓపిక పట్టండి. దాన సాఫల్యం కోసం ఇవ్వాల్సిన దక్షిణయే కదా ఇది. విశ్వామిత్రుడికి ఈ మాట చెప్పి హరిశ్చంద్రుడు గబగబా లోపలికి వెళ్ళి భార్య మాధవీదేవిని, పుత్రుడు రోహితుని పిలిచాడు. సకల ధన రాశులతో చతుర్విధ సైన్యాలతో తాను మహాసామ్రాజ్యాన్ని విశ్వామిత్రుడు దానం చేశానని, మన 3 శరీరాలు తప్ప మనకి ఇంకేమీ లేవని, మనం వెంటనే రాజ్యం విడిచి వెళ్ళిపోవాలని చెప్పాడు. 3 విన్నపలంగా బయలుదేరారు. నిశ్శబ్దంగా కోట దాటి పాదచారులే యువతలికి వచ్చారు. ఈ వార్త నగరమంతటా గుప్పుమంది. ఆహాకారాలు చేస్తూ ప్రజలు వీధుల్లోకి వచ్చారు. మహారాజా, ఇదేమి అన్యాయం? ఇలా ఎందుకు చేశావు? వంచన గురి అయ్యావా? విధి ఎంతటి క్రూరమో కదా. విశ్వామిత్రుడు మహాతపస్వి, కరుణామయుడు, శునశేపుడికి కాపాడినవాడు. నీ వల్ల ఇంతటి దారుణంగా ఎలా ప్రవర్తించాడో, అయ్యో ఎంత దురదృష్టం అంటూ రకరకాలుగా విలపించారు. విశ్వామిత్రుడు వెనక వైపు నుంచి గబగబా నడుచుకుంటూ వచ్చి రాజు ఎదుట నిలబడ్డాడు. హరిశ్చంద్ర, దక్షిణగా ఇవ్వవలసిన బంగారం ఇచ్చి మరీ కదులు, లేదా ఇవ్వను అననైనా చెప్పు. అలాగే రాజ్యం మొత్తం వెనక్కి తీసేసుకో. పొరపాటున దానం చేసేయనని బాధపడుతున్నట్టునో అని నిర్బంధించాడు. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. 124వ భాగం సంపూర్ణం. 18వ అధ్యాయం సంపూర్ణం.